మనందరము చివరి దినాల్లో ఉన్నాం. ఎండింగ్ డేస్, చాలా చివరి దినాలు. అందుకే బైబిల్ చెప్పిన పేరేంటి అంటే కృపాకాలము. మనం ఏ కాలంలో ఉన్నాం? కృపాకాలము. అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ దేవుడిచ్చిన సమయం అయిపోయింది. దేవుడు కృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఒక గ్రేస్, ఆ సంవత్సరాలు మన ఎదుటున్నాయి. ఇది కృపాకాలము. అయితే ఈ చివరి దినాల్లో మన సంఘంగా కూడుకుంటున్నప్పుడు ఎందుకు కూడుకుంటున్నాము అని ఒక ప్రశ్న మనలో వస్తే మనము ఆత్మీయంగా బలపడతాం. అసలు ఎందుకు మనందరము ఇలా శనివారం ఉపవాస ప్రార్థనలని, ముఖ్యంగా అనుదినము మన దేవుని సన్నిధిలో అనుదినము ఈ ప్రార్థనా కోడికలు ఎందుకు అంటే మనందరం కూడా సిద్ధపడటానికి అని గుర్తుపెట్టుకోండి. ఏదో దేవాలయానికి వస్తే ఆయన ఏదో ఇస్తాడు అన్న ఆలోచన అది తొలి దినాల్లో. ఇప్పుడు అంతా కూడా దేవుడి సన్నిధికి రావాల్సినది ఎందుకు అంటే దేవుడు మనందరినీ సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపాటు కొరకు రావాలి. చూడండి, ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చూడండి. 19వ అధ్యాయము 7వ వాక్య భాగములో గొర్రెపిల్ల వివాహోత్సవము అని రాయబడి ఉంటుంది. కొంచెం కిందకు వస్తే 7వ వచనములో ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము ఈ 7వ వాక్య భాగము. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సిద్ధపరచుకోవాలి. ఎందుకు సిద్ధపరచుకోవాలి అంటే ఇక్కడ తెలియచేస్తున్నది సమాచారం ఏమిటి అంటే గొర్రెపిల్ల యొక్క వివాహము అని చెప్తున్నాడు. గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువుకి అది సాదృశ్యంగా ఉంది. అంటే యేసు ప్రభు యొక్క వివాహోత్సవ సమయము వచ్చింది. ఆయన తన పెండ్లి కుమార్తెని వివాహం చేసుకునటానికి ఒక సమయం వచ్చింది అని రాయబడి ఉంది. అందుకే వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకోవాలి. ఈరోజు మీరు గమనించండి, ఆయన భార్య ఎవరు అంటే సంఘము. యేసు ప్రభు గొర్రెపిల్లగా పరిచయం చేసుకుంటూ ఆయన భార్య ఎవరు అంటే సంఘమే, వధువ సంఘము. ఏమని రాయబడి ఉంది? వధువ సంఘము, పెళ్ళి కుమార్తె సంఘం. ఇది ఎందుకు మనం ఇప్పుడు సిద్ధపడవలసిన సమయం ఏంటి అంటే ఆయన వస్తున్నాడు. ఆయన పెళ్ళి కుమారుడిగా ఆయన వస్తున్నాడు. ఇప్పుడు సంఘము భార్య సిద్ధపడాలి. ఇది ప్రభు మనకి అర్థం కావాలి అనే ఇక్కడ ఒక వివాహ వ్యవస్థను కూడా ఈ భూమి మీదకి మనం చూపిస్తూ ఉన్నాడు. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె, వారిద్దరు గురించి మనం ఆలోచిస్తే వివాహానికి పెళ్లి కుమార్తె యొక్క సిద్ధపాటు కొన్ని సందర్భంలో ఈ భూమి మీద ఆలస్యాలు చూస్తూ ఉంటాం. మనం అందరం అలంకరించుకొని వివాహానికి ఎంత లేట్ చేస్తాం. ఆల్రెడీ పెళ్లి కుమారుడు వచ్చి కూర్చుంటాడు. ఈ పెళ్లి కుమార్తె ఇంకా అలంకరించుకునే పనిలోనే ఉంటూ ఉంది. ఇది రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పెళ్లి కుమారుడు అయిన యేసు ప్రభు వచ్చినప్పుడు పెళ్లి కుమార్తె కానీ ఆలస్యం చేస్తూ సిద్ధపరుచుకుంటూ ఇంకా టైం కావాలి అని తీసుకుంటే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయడు. ఇక్కడ మనమే
పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి ఆల్రెడీ పెళ్ళి కుమార్తె సిద్ధపడి ఉండాలి. తన భార్య అలంకరించుకొని సిద్ధపడాలి. వివాహానికి ఎంత మనం సిద్ధపడతామో ఈ బాహ్య శరీరం గురించి ఈరోజు యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా ఈ బాహ్యమైన అలంకరణ గురించి ఆయన మాట్లాడటం లేదు. ఇదైతే చెప్పకుండా అందరం కూడా మనం సిద్ధపడతాం, చక్కగా మనం అలంకరించుకుంటాం. అసలు దేవుడు కానీ ఈ క్రైస్తవ సంఘాలకి చక్కగా నేను వచ్చేసరికి మీరు బాగా అలంకరించుకొని బాగా సిద్ధంగా ఉండండి అని చెప్తే ఎంత బాగుండో. బోల్డ్ మంది వచ్చేసేవారు. చక్కగా హారం పెట్టుకోండి, చక్కగా నెక్లెస్ వేసుకోండి, చక్కగా గాజులు వేసుకోండి, చక్కగా బ్రాస్లెట్ వేసుకోండి, ఇవన్నీ చక్కగా అలంకరించుకోండి అని చెప్పారనుకోండి. దీనికి మనం చాలా సంతోషంగా అలంకరించుకోవటానికి ముందుకు వెళతాం. ఇది ఈ అలంకరణ గురించి ప్రభు చెప్పలేదు. మీరు ఒక్కసారి గమనించండి. ఈ బాహ్య అలంకరణ మనం అలంకరించుకుంటే లోకము సంతోషిస్తుందా? దేవుడు సంతోషిస్తాడా? ఈ బాహ్యంగా ఈ పై రూపాన్ని కానీ మనం అలంకరించుకుంటే అది లోకం సంతోషిస్తుందా? దేవుడు సంతోషిస్తాడా అని మనం అనుకుంటున్నాం. బాగా అలంకరించుకుంటే లోకం మెచ్చుకుంటుంది అని. అందుకే ఈ అలంకరణకి ఎక్కువ ఇష్టపడతాం మనం. మనిషికి ఏం తెలుసు అంటే చక్కగా మనం అలంకరించుకుంటే అందరూ మెచ్చుకుంటారు, అందరూ మెప్పులు పొందొచ్చు, అందరూ మనల్ని బట్టి ఆనందిస్తారు అని. ఒక విషయం గమనించండి. ఈ బాహ్య సౌందర్యం గురించి ఒక్కటే మనం ఆలోచిస్తే లోకము సంతోషించదు, దేవుడు కూడా సంతోషించడు. చూడండి, ఈరోజు బాహ్య అలంకరణ బాగా చేసుకొని మన స్వభావము చాలా చెడ్డగా ఉందనుకోండి, మన స్వభావం అంతా చెడిపోయి ఉందనుకోండి, మన మాట అయినా మన చూపు అయినా ఆలోచన అయినా అంతా కూడా అంతరంగం అంతా చెడిపోయి ఉందనుకోండి, మరి లోకం ఈ బాహ్య అలంకరణ చూసి లోకం నిన్ను మెచ్చుకొని నీ అంగీకరిస్తుందా? దేవుడు అంగీకరిస్తాడా? ఎవరు అంగీకరిస్తారు? ఎవరు కూడా అంగీకరించరు. మనం అనుకుంటాం బాహ్య అలంకరణ లోకం అంగీకరిస్తుందని, మనమే అంగీకరించం. తొలి దినాలు అబ్బా బాగానే ఉంది అనుకుంటాం, కానీ నోరు విప్పి మాట్లాడి కొద్ది నెలల ప్రవర్తన చూస్తే మనం కూడా పైకి ఎంత అందంగా ఎంత అలంకరించుకున్నా కూడా అసహించుకుంటారు మనిషి. దేవుడు కోరుకునేది కూడా ఈ పైన అలంకరణ కాదు. అందుకే వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ మనం చదివిన ప్రకటన గ్రంథంలోనేమన్నా పెళ్లి కుమారుడు వివాహోత్సవ సమయము వచ్చింది. మనల్ని వివాహం చేసుకునటానికి సమయం వచ్చింది. యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన భార్య అయిన ఈ సంఘము తన్ను తాను సిద్ధపరచుకోవాల్సింది. ఇప్పుడు సిద్ధపరచుకోవాలి. ఎలా సిద్ధపరచుకోవాలి? ఈ బాహ్య అలంకరణ ద్వేషిస్తాడు అని చెప్పుకుంటున్నాం కదా. ఈ బాహ్య అలంకరణ మనుషుడికే నచ్చదు అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఈ బాహ్య అలంకరణ దేవుడికి ఎలా నచ్చింది? ఈ బాహ్య అలంకరణ గురించి ఆయన మాట్లాడటం లేదు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన బాహ్య అలంకరణ మీకు అలంకరణగా ఉండక, ఈ బాహ్య అలంకరణ మీకు అలంకరణగా ఉండక సాధువైనట్లు మృదువైనట్లు అయిన గుణము అక్షయాలంకారము. గుణం అంట. ఏంటి అలంకరణ తెలుసా? మన గుణం మారాలి, మన బుద్ధి మారాలంటాం కదా, మన స్వభావం మారాలంటారు కదా. అసలు అలంకరణ ఇది. ఈ అలంకరణ చేసుకుంటే నీవు పాత బట్టలు వేసుకున్నా, నీ గడ్డం మాసిపోయినా, నీ జుట్టు చింపిరిగా ఉన్నా, నీ లోపల అంతరంగ స్వభావము కానీ మారితే అందరూ ప్రేమిస్తారు. చూడండి, కొంతమంది మనుషులు పైకి
ఒక అందంగా కనిపించకపోయినా వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క ఆప్యాయత, వారిలో ఉన్న గుణ లక్షణాలను చూసి మనం చాలా ఎక్కువగా ప్రేమిస్తాం. ప్రేమించమంటారు? పైదేం చూడము. అప్పుడు నల్లగానా, పొట్టిగానా, పొడవుగానా, అసలు ఏం చూడం. అసలు స్వభావము ఎంత ఘనతనిచ్చిద్దో తెలుసా? మనుషుల ముందు కూడా ఘనతనిస్తుంది. ఈరోజు సంఘం ఏమి నేర్చుకోవాలో తెలుసా? పై అలంకరణ ఆటోమేటిక్గా మనం ఎవరు చెప్పినా చెప్పకపోయినా అలంకరణ చేసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు అది సమస్య కాదు. ఇక్కడ ఆయన అంటున్న మాట ఏంటి? బాహ్య వెలుపటి అలంకారము, వెలుపట అలంకారము మీకు అలంకారముగా ఉండక, నీకు అలంకారముగా ఉండక అంటే మీరు అలంకరించుకోవద్దు అని చెప్పలేదు అక్కడ. నీ వివాహానికైతే ఈ అలంకరణ పనికిరాదు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తుతో వివాహము జరుపుకునే పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడేది ఈ అలంకరణతో అయితే ఆయన మీద వివాహానికి మనం సరిపోము అని చెప్తున్నాడు. అందుకు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్లు మృదువైనట్లు గుణము అనే అక్షయాలంకారము గల అక్షయ అంటే నశించని అలంకరణ. ఇదైతే ఇప్పుడైతే సాయంత్రాన్ని చెమట పడితే ఏమైపోయిద్ది? కారిపోయిద్ది. ఏముండదు. ఇది వయసు పెరుగుతున్న కొలది ఈ అందం కూడా ఏముండదు, ఈ ఆరోగ్యం కూడా ఏముండదు. అసలు మనం చూస్తున్నది ఏది కూడా ఉండదు. ఇది కానీ అక్షయాలంకరణ, అది క్షయమైపోయిన అలంకరణ ఏంటో తెలుసా? గుణం. అది వయసు పెరుగుతున్నా కూడా ఆ గుణం ఇంకా షార్ప్ చేయబడుతుందే కానీ అదేం తగ్గిపోదండి. ఇదైతే తగ్గిపోతుంది. ఈరోజు మేకప్ వేసుకుంటే సాయంత్రానికి పోతుంది. ఒకవేళ మనకు బలము, అందము, ఆరోగ్యం అనుకున్నా అది కొన్ని గంటలు, కొన్ని దినాలు అది కూడా మన దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అలంకరణ ఆయన అంటున్నాడు సాధువైనట్లు మృదువైనట్లు ఆయన గుణమును అక్షయాలంకరణ కలిగిన మీ అంతరంగ స్వభావము మీకు అలంకరణగా ఉండాలి. ఇది అలంకరించుకోమంటున్నాడు. పెళ్లి కుమారుడు రాబోతూ ఉన్నాడు ఆయన. ఈరోజు పెళ్లి కుమార్తె అలంకరించుకోవాలి. ఆయన భార్య, అది ఎంత పేరు పెట్టాడో తెలుసా? ఆయన యేసు ప్రభు యొక్క భార్య. భార్య ఎక్కడ ఉంటుంది అండి? భర్త ఎక్కడుంటే అక్కడే ఉంటుంది భార్య, కాదా? భర్త ఒక చాట, భార్య ఒక చాట ఉండరు. ఆయన వివాహం చేసుకున్నాడు అంటే ఆయన మన ఇక్కడ విడిచిపెట్టి ఆయన అక్కడికి వెళ్తాడా? మీరు దేవుడి వాక్యాన్ని మీరు ధ్యానించండి. దేవుడు మనకి ఏం చెప్తున్నాడో ఖచ్చితంగా ఆ మాట ప్రకారమే తన చిత్తాన్ని జరిగిస్తాడు దేవుడు. నా భార్య. ఈరోజు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వధువు సంఘంగా మనం ఉన్నాం. ఎన్ని రకాల డినామినేషన్స్ ఉన్నా అందరూ కూడా యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన సార్వత్రిక సంఘం ఇది. ఈ సార్వత్రిక సంఘాన్ని దేవుడు అంటున్న పేరేంటి అంటే నా భార్య. నా భార్య, నేను వివాహం చేసుకునటానికి నేను వస్తున్నాను. ఈ పెళ్లి కుమార్తె యేసు ప్రభు భార్యగా మార్చబడాలి అంటే అలంకరణ ఉండాలి. మనం పెళ్లి కుమార్తెగానే ఉండిపోదామా? లేకపోతే ఆ ప్రభు అయిన పెళ్లి కుమారుడికి భార్యగా ఉండటానికి ఇష్టపడతామా? ఆలోచించండి. ఎందుకు అండి ఈ లోకంలో, ఎందుకండి పెళ్ళి, ఇలా ఉండిపోతే పోలా అనుకునేవారు ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట విన్నప్పుడు నువ్వు పెళ్లి కుమార్తెగానే ఉండిపోవాలనుకుంటున్నావా? ఆ పెళ్లి కుమారుడైన ప్రభుకి నువ్వు భార్యగా ఉండాలి అనుకుంటున్నావా? ఏంటి మాట్లాడరు? ఏముండాలని మొదటి విషయం? పెళ్లి కుమార్తెగానే ఉండిపోదామంటారా? ఆయన భార్యగా ఉండాలి అంటే అదిగా ఆయన అంటున్నాడు, నువ్వు అలంకరించుకోవాలి. నువ్వు అలంకరించుకోకుండా నా భార్య స్థానానికి నువ్వు అర్హురాలివి కాదు. అందుకే దేవుడు చాలా సమయం ఇచ్చాడు మనకి. సిద్ధపడండి. సంఘం ఈరోజు క్రైస్తవుడు సంఘానికి వచ్చి ఏం ఆలోచిస్తున్నాడు? ఏమిస్తాడు ఆయన? ఏంటండి ఇచ్చేది? విలువైనది, శ్రేష్టమైనవి, అనేకమైన విషయాలు ప్రభు బోధిస్తున్నప్పుడు మన మనసు అంతా కూడా చిన్నబాటి మీద మన మనసు ఉందండి. ఏంటి చిన్నవి? భూ సంబంధమైన అన్నీ కూడా చిన్నవే.
ఈ భూ సంబంధమైన అన్నీ కూడా ఏవి కూడా ఎన్నిక రానివి. ఆయన మనకిచ్చే స్వాస్థ్యం ముందు ఈ భూ సంబంధమైనవి ఏవి ఎన్నిక రానివే. ఎంత సమయానికి మన ఆలోచన ఎలా ఉన్నాయో తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ఆయన అది ఇస్తాడు, ప్రభుని దీవిస్తాడు, ప్రభు అది చేస్తాడు అని అసలు మొత్తం కూడా ఈ భూ సంబంధమైన ఒక ఆలోచనతో వస్తున్నామే. శాశ్వతమైనది, నశించనిది, వాడబారని ఆ స్వాస్థ్యం వైపు అసలు మన మనసు ఉంచుతున్నామో చెప్పండి. ఈ కొద్ది దినాల కొరకు మనకి దేవుడు కావాలి. ఈ 70 సంవత్సరాలకి ఆ దేవుడు మనకు కావాలండి? అవసరం లేదు. ఈ 70 సంవత్సరాలకే దేవుడు అయితే మనకు అవసరం లేదు. ఎలా అయినా బ్రతికెళ్ళవచ్చు, ఎలా అయినా ఏదో మన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవచ్చు. ఆయన అంటున్నాడు, ఆయన భార్యగా శాశ్వత కాలం ఆయనతో ఉండే ఒక భార్య స్థానాన్ని మనకి ఇచ్చాడు. ఆయన అలంకరించుకోండి. అందుకే కృపాకాలంలో ఉన్నాం. వధువు సంఘము సిద్ధపడాలి. ఎందుకు మనం ఇక్కడ కూడుకున్నామంటే అలంకరించుకోవాలి. రోజు నువ్వు దేవుడి సన్నిధికి వస్తూ ఉండగానే తెలియకుండానే ఒక అలంకరణ జరిగిపోతుందండి. నీకు తెలుసో లేదో, నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు ఎలా ఉన్నావు, తొలి దినాల్లో నువ్వు దేవుని ఎరిగినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, ఈ రోజుకి వచ్చేసరికి నీ యొక్క అంతరంగము మార్పు చెందిందా లేదా? చెందలేదా? అలంకరిస్తూనే ఉన్నాడు ఆయన, మారుస్తూనే ఉన్నాడు స్వభావాన్ని తెలియకుండా. అది నీకు అర్థం కాదు. ఆల్రెడీ దేవుడు అలంకరిస్తున్నాడు. నీవు కానీ ఆయనకు అంగీకరించగలిగితే, నువ్వు ప్రభు అలంకరించడానికి మనం కొంచెం సపోర్ట్ చేస్తే దేవుడు చక్కగా ఆయనే అలంకరించుకుంటాడు. చదవండి ఇప్పుడు. గొర్రె పిల్ల వివాహోత్సవము సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదము అని. ఆయన పరలోకములో దేవదూతలు అందరూ కూడా అసలు ఒక పాపి రక్షణ పొందుకుంటేనంట పరలోకములో గొప్ప సంతోషం అంట, కోట్లాది దేవదూతలు. అలాంటిది పెళ్లి కుమారుడు యొక్క భార్య సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి వస్తుంది అంటే పరలోకమంతా కూడా అమితమైన సంతోషం అండి. మహా సైన్య సమూహంగా మన పరలోక రాజ్యంలోకి ప్రవేశిస్తాం. లెక్కించలేని గొప్ప సమూహం. దేవుడు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న గొప్ప సమూహం. అదే యేసుప్రభు యొక్క పెళ్లి కుమార్తె, యేసుప్రభు యొక్క భార్య. మనం ఎక్కడ ఉండం, ఈ భూమి ఆకాశము లయమైపోతుంది. మనందరం కూడా మహిమ శరీరాలతో పెళ్లి కుమారుడైన ప్రభుతోనే కలిసి ఉంటామని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. అందుకు మన మనసు దీని మీద నుంచి మనం డైవర్ట్ చేయాలి, సిద్ధపాటు కొరకు రావాలి. ఏమండి, దేవుడు తన పిల్లలు, మీరు పరలోకం గురించి ఆలోచించండి, ఈ భూ సంబంధం మీకు ఎందుకు అని ఆయన కొడతాడా మనల్ని? ఏమన్నా కొడతాడా? ఏమన్నా గద్దిస్తాడా? ధారాళంగా దయచేస్తాడు. ఇక్కడ అసలు మీ మనసు దాని మీద పెట్టకండి. ఇవేంటి, ఇవన్నీ నా హస్తకృత్యాలు కావా? ఆకాశ పక్షులు నేను పోషించటం లేదా? అసలు ఎందుకు మీరు చింతిస్తారు? అసలు దీని గురించి మీరు మనసు పెట్టక్కర్లేదు. ఇది నా బాధ్యత. పిల్లల కంద ఆయన, పిల్లల మీద పోషిస్తుంది ఆయన. మనం అడిగామా? మనలో ఊపిరి పెట్టి ఈరోజు బ్రతికిస్తున్నాడు కదా, శ్వాసనిచ్చి మన దేవుని అడిగామా? అసలు ఏమైనా కష్టపడుతున్నామా మనం? అలా ఉంటూ ఉండగానే నిద్రపోయినా కూడా దాన్ని యొక్క క్రమాన్ని దేవుడు జరుపుతూ ఉన్నాడు కనుక మనం బ్రతికున్నాం. పీల్చుకుంటేనే బ్రతుకుతాం అన్నాడు అనుకోండి. ఇప్పుడు తింటేనే బ్రతుకుతామంటే రోజు ఏదో ఒకటి తిని ఆకలి అవుతుంది తింటాం. పీలిస్తేనే బ్రతుకుతామంటే నిద్ర ఎప్పుడు పోతాం మనం? నిద్రపోగానే ఇంక పోవాలి పైకి. దేవుడు ఎన్ని చేస్తున్నాడో మిగిలిన చేయటం పెద్ద కష్టం కాదండి. దేవుడు ఇది వద్దు అని చెప్పలేదు, అన్నీ మన కొరకే. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వస్తువులు కానీ అన్నీ కూడా ఎవరి కొరకు దేవుడు సిద్ధపరుస్తున్నాడు చెప్పండి మీరు? దేనికండి? దేవుడు జ్ఞానవంతుడు కదా, తన పిల్లలను ఇక్కడ పంపించటానికి ముందే పిల్లలకు కావాల్సిన వనరులన్నీ సిద్ధపరిచాడు ఆయన. అసలు ఏ విధంగా పిల్లలకు వాతావరణం ఉండాలి, వారు ఎలా తట్టుకుంటారు,
అసలు అన్నీ కూడా దేవుడు ఒక సిస్టమేటిక్గా చేసి పెట్టాడు ఇక్కడ. అందుకే 3 వంతులు నీరు ఉంటుందంట ఈ భూమి మీద. 1 వంతే భూభాగం మనుషుడు నివాసం చేసేది, అంతా కూడా నీటిమయమే, జలమయమే. 100లో 75% నీరు ఉంది ఈ భూమి మీద. ఎందుకు ఆ బ్యాలెన్స్గా దేవుడు నిలబెట్టాడు ఈ భూమి మీద? అన్నీ కూడా ఆయన అనంత జ్ఞాని, అన్నీ చూసుకున్న ఆయన ఈరోజు మన గురించి చూసుకోడా? చెప్పండి. ఎందుకయ్యా నువ్వు చింతిస్తావు? ఎందుకమ్మా నువ్వు చింతిస్తావు? నీ ఆలోచన అంతా వైపు తిప్పు, నీ మనసు వైపు తిప్పు, ఆటోమేటిక్గా ఇవన్నీ నీకు వచ్చేస్తాయి. కానీ ఆ ఒక్క విషయంలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఆ ఒక్క విషయంలో ఫెయిల్ అయిపోతున్నాం. మనసు అడు తిప్పలేకపోతున్నాం, సిద్ధపాటు చేసుకోలేకపోతున్నాం. మనసు అడు తిప్పితే ఖచ్చితంగా మనం సిద్ధపడతాం, ఖచ్చితంగా మనం సిద్ధపడతాం. చాలా మంది కోల్పోతాం. చూడండి, ఒక్క వచనాన్ని మీకు లోకాసు వార్త 21:34 ఒకసారి చూడండి. మీ హృదయాలు ఒకవేళ జాగ్రత్తగా గమనించాలి. మీ హృదయాలు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను లోకములో ఉన్న విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ బై మిస్టేక్ ఒకవేళ మీరు తిండి వలనను ఒకవేళ ఆహారము అనుకొని, నిద్ర మొత్తు అనుకొని ఒకవేళ ఆ మొత్తులోకి వెళ్ళిపోతారేమో, ఆ ప్రభు వచ్చేస్తే సమయానికి ఒకవేళ ఈ విధంగా అయిపోతారేమో. జాగ్రత్త. ఎందుకు సంఘానికి పిలిచి ఆయన హెచ్చరిస్తున్నాడు, నిద్ర లేపుతున్నాడో తెలుసా? మొత్తులోకి వెళ్ళిపోకుండా నిద్ర లేపుతున్నాడు ఆయన. వ్యాపారం అని, ఉద్యోగాలు అని అన్నీ చేసుకోవద్దని చెప్పలేదు, మొత్తులోకి వెళ్ళొద్దు. అధికమైన తిండి కూడా ప్రమాదమేనని మీకు తెలుసో లేదో? అధికమైన నిద్ర కూడా ప్రమాదమే. అందుకే తిండి బోతులు కూడా దేవుని రాజ్యంలోకి రారు అన్నాడు. ఇది వింటే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. ఏంది తిండి తింటే పరలోక రాజ్యం వెళ్ళమా? మరి ఎందుకు ఆ మాట అన్నాడు? తిండి బోతులు పరలోక రాజ్యం ఎవరు రారో ఒక లిస్ట్ రాస్తూ, ఆ లిస్టులో ఈ పదం కూడా ఉంది. ఏమని? తిండి బోతులు. ఇంకా మిగిలిన వారు చాలామంది ఉన్నారు అక్కడ. ఈ విషయం మనకి తెలియదు కనుక ఒక్క వాటని మీకు ప్రస్తావిస్తున్నాను. అదే తిండి బోతులు అయితే దేవుడి రాజ్యానికి వెళ్ళమా అంటే అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ భూ సంబంధమైనవి ఏదో మనకు కావాలి అనే ఒక మొత్తులోకి వెళ్ళిపోతామో, వారు అకస్మాత్తుగా ప్రభు వచ్చే సమయానికి ఇది సిద్ధపడరంట. తిండి అంటే ఒక్క ఆహారమే కాదు, ఏదో భూ సంబంధమైన అవి కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఒక మొత్తిది. అది వ్యాపారమో ఉద్యోగమో నీ పనులో ఏదైనా అవ్వచ్చు. అందుకని ఆహారం తింటే పరలోక రాజ్యం వద్దు అన్నాడు అని కాదు. అందుకే అక్కడ అంటున్నాడు కదా, మీరు ఏమైనా లోకాసువార్తలో మీ హృదయాలు ఒకవేళ తిండి వలన మొత్తు తిండి మొత్తు ఇవన్నీ కూడా ఏంటి అంటే, మనం భూ సంబంధమైనవి ఏదో కావాలి అని ఆ మొత్తులో వెళ్ళిపోతున్నాం. చూడండి, అసలు ఈ పరలోకమని కానీ ఈ రాజ్యం అని కానీ మనకి తెలియకుండానే కాలం ఎంత గడిచిపోయిందో తెలుసా? అన్నీ కూడా ప్రభా నాకు ఇల్లు, ప్రభా నాకు వాకిలి, ప్రభా నా పెళ్ళి, ప్రభా నా పిల్లలు, ప్రభా నాకు ఆరోగ్యము, ప్రభా నాకు మిద్దెలు మేడలు, అన్నీ కూడా ఇటు వెళ్ళిపోయింది. ఇది ఒక మొత్తు ఇది. ఏంటి ఏమైనా అడిగితే ఏం తప్ప ఏంటి అని అడుగుతారు, మాకు కావద్దా అని అడుగుతారు. కావాలి. యేసుప్రభు మీకు అవన్నీ కావాలి అని నాకు తెలుసు, మీకు అవన్నీ కావాలి అని నాకు తెలుసు. కానీ ముందు ఆ వైపు చూడండి, మీరు ఆ వైపు చూడండి, మీరు ముందు దానికి సిద్ధపడండి. ఈ మొత్తులోకి వెళ్ళిపోతామండి తెలియకుండా మనం. ఇది ఎంత డేంజర్ అవుతుంది. అందుకని ఒకవేళ ఇప్పుడు వరకు బాగానే ఉన్నాడు ఆత్మీయ జీవితంలో, ఒకవేళ మనకు కొన్ని ఎర్రబెడుతూ ఉంటారు, ఎర్ర చూపిస్తూ ఉంటారు. కొన్ని ఎక్కడికి వెళ్తే లైఫ్లో బాగా సెటిల్ అయిపోతాం, ఇలా అయితే ఎక్కడికో వెళ్ళిపోవాలనేది మంచిదే, మంచి స్థితిలో ఉండాలని దేవుడు చెప్పాడు. దేశం యొక్క ఉన్నత స్థలాల్లో ఉండాలని చెప్పాడు. ఇవన్నీ దేవుడు చెప్పాడు.
కానీ ఈ మొత్తులో నేను వెళ్ళిపోతున్నావు అని చెప్పి ప్రభు మందలించి తట్టి లేపుతున్నాడు. ఆయన మందలించి తట్టి లేపుతున్నాడు. మనకి సఫిషియెంట్గా మనకి ఏం కావాలో దేవుడు ఇస్తాడండి. కానీ మనం మించిన దాని వైపు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఖచ్చితంగా నీ పిల్లలకి నీకేం కావాలో సఫిషియెంట్గా దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హద్దు దాటి మన ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అదే మొత్తు ఎక్కడ ఆపాలో తెలియటలేదు, ఎక్కడ దాన్ని కంట్రోల్ చేసుకోవాలో తెలియటలేదు. అది విస్తారంగా వెళ్ళిపోయింది. వెళ్ళనివ్వండి, అది సమృద్ధిగా పెరుగుతూ వెళ్ళిపోతుంది. దాని వెంట మనం పరిగెత్తితేనంట అదేమైపోతుంది, రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుందంట. అసలు ఇవన్నీ మీరు విన్నప్పుడు ఎటు పరిగెత్తాలండి మనం? నీకన్నీ కావాలని నాకు తెలుసు, నీకేం కావాలో నాకు తెలుసు. ఆ మొత్తులో నువ్వు వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆ దినం అకస్మాత్తుగా వచ్చేసిద్దంట. ప్రభు అకస్మాత్తుగా వచ్చేసరికి ఇదిగో చదవండి ఇప్పుడు. మొత్తు వలన ఐహిక మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త చెప్తున్నాడు ఆయన. ఆయన వస్తాడు. నువ్వు సిద్ధపడకుండా ఒక మొత్తులోకి వెళ్ళొద్దు. జాగ్రత్త, నీకు నీవుగా జాగ్రత్త పడాలి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి, నివసించు ప్రజలందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను, మీరు మనతో చెప్తున్నాడు, మీరు జరగబోయే వీటన్నిటిని తప్పించుకోవాలి. జరగబోయేవన్నీ మీరు తప్పించుకోవాలి. సంగమా, దేవుడు ప్రేమించి చెప్తున్నాడు, మొత్తులకు వెళ్ళిపోవద్దు. ఐక విచారము, తిండి, ధనము, వాటి మీదకి పూర్తిగా నువ్వు డైవర్ట్ అయిపోవద్దు. మనం ప్రభుని వెంబడించే ఆ కాన్షియస్లో మనం ఉండాలి. అది పోకూడదు. ఆ మెలుకు ఉండాలి. మన పనులు చేసుకోవాలి, మన ఉద్యోగం చేసుకోవాలి, మన పిల్లల్ని చదివించుకోవాలి, ఇవన్నీ ఓకే. కానీ ఇది మర్చిపోకూడదు. అందుకే దొంగ వచ్చే విధంగా ఆయన వచ్చేస్తున్నాడు అంటే మెలకు లేని వారికే ఆయన దొంగగా ఉంటాడు. మెలకుగా ఉన్నవాడికి దొంగగా ఏముండడు, పట్టుకుంటాడు. జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుడైన యేసు క్రీస్తు ఎదుట నిలువబడుటకు శక్తి కలిగే వారిగా అయినట్లుగా ఎల్లప్పుడూ దేవుడి సన్నిధిలో మీరు కూడుకొని ప్రార్థన చేయండి. మెలకుగా ఉండండి. కెళ్ళద్దు, మెలకుగా ఉండండి. ఈ భూమి మీదకి ఉన్న సమస్త ప్రజల మీదకి వస్తుంది, కానీ నువ్వు తప్పించుకుంటావు. నువ్వు దానిలో నుంచి నువ్వు తప్పించుకోవాలి. నువ్వు మెలకుగా ఉండు. మొత్తులోకి వెళ్ళొద్దు. లోకం పిలుస్తుంది, లోకం చూపిస్తుంది, వాళ్ళ పిల్లలు అలా అయ్యారు, నా పిల్లలు అక్కడికే వెళ్ళాలి అని అదే దానిలో పోరాటాన్ని కొనసాగిస్తున్నామే. కానీ ఈ పనిలో ఇది మర్చిపోతున్నాం అనుకునేది మనకి జ్ఞాపకం ఉండటలేదు. ఒకదానికి వెళుతున్నాం, మంచిదే. ఇది వెళుతున్న సమయంలో ఇది మర్చిపోకూడదు. అసలు విలువైన దాన్ని మనం మర్చిపోకూడదు. శ్రేష్టమైనది మర్చిపోకూడదు. ఇక్కడ జరిగే కాంపిటీషన్ ఇదే. ఎరేస్తాడంతే. అపవాది ఎరేసినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారా, మాకేంటి, వాళ్ళు అది కొన్నారా, మేమేంటి, ఇక ఇదంతా ఈ పోటీ. వాళ్ళు ఆత్మీయంగా బాగా ఉన్నారు, నేనెందుకు వెళ్ళను, నేనెందుకు బలపడను, నేనెందుకు ప్రార్థనలో బలంగా ఉండను, ఎందుకు దేవుడు నన్ను దర్శించడు, ఎందుకు దేవుడు నన్ను మాట్లాడు. ఈ విషయంలో మనకు రోషం లేదు. ఏదో ఒక అపవాది యొక్క తంత్రాలు పట్టుకొని ఏదో వెళ్ళిపోతున్నారని వారికి పోటీగానే వెళ్ళిపోతున్నావే. ఆత్మీయంగా నడుస్తున్న వారు నీ ముందున్నారే, భక్తులు నీ ముందున్నారే, విశ్వాస జీవితాన్ని చూపించిన వారు ఉన్నారే. దేవుడి వాక్యాలు చాలా క్లియర్గా చెప్తున్నాయి. జాగ్రత్త, నీ హృదయాలు మందమైపోతున్నాయి. ఎక్కడికో నీ మనసు డైవర్ట్ అయి వెళ్ళిపోతుంది. గురి తప్పకూడదు. ఒకటే గురి. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏ గురి ఉందో చివరి వరకు అదే గురిలో నుంచి మనం బయటకు వెళ్ళకూడదు. సంగమా, ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్త మనుషుల మీదకి ఆ దినము అకస్మాత్తుగా వస్తుందంట. మీరు తప్పించుకోవాలి. మీరు వారిలాగా మొత్తులో ఉంటే వారు తప్పించుకోలేరు.
వారు తప్పించుకోలేరు. మెలకువగా ఉన్న వారే తప్పించుకుంటారు, సిద్ధపాటు కలిగిన వారే తప్పించుకుంటారు. ఈరోజు దేవుడు తన యొక్క భార్యగా ఉండటానికి పిలిచిన మనతో ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు నా భార్యగా ఉండాలి, నువ్వు నా భార్యగా ఉండాలి. ఎంత ధన్యత అండి దేవుడిచ్చింది. ఎన్ని రకాలుగా కుటుంబాలు, వ్యక్తులు ఆల్రెడీ ఆ మొత్తులోకి వెళ్ళిపోయారండి. తట్టి లేపిన మేలుకునే అవకాశాలు కూడా చాలా తక్కువ. తట్టి లేపిన ఒకవేళ మాటలు మీరు కఠినంగా ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ మొత్తులో నుంచి బయటికి రారు. కొంతమంది లేపితే చికాకు పడతారు. నిద్రలో పోతున్నారు, వెళ్ళి తట్టి లేపామనుకో ఏమంటారు? అసలు ఊరుకోరు. వచ్చినాడు చిన్న పెద్ద అమ్మ నాన్న అసలు ఏం పడితే కొన్నిసార్లు అనకూడని మాటలు కూడా అనేసేస్తారు వారు. మనం ఏమంటా మొత్తులో ఉన్న నిద్రలో అన్నాళ్ళే పోన్లే అంటాం. ఆ టైంలో మనం తిట్టినా కూడా ఎవరేమీ అనుకోరు. తప్పన ఒకటి దెబ్బ కొట్టినా కూడా ఆ నిద్రలో కొట్టారులే అనుకుంటాం. అంతే, దేవుడి మాటలు ఇప్పుడు మొత్తులో నుంచి లేపాలని నేను కొట్టినా, ఈ వాక్యం ఎన్నిసార్లు హెచ్చరించినా మొత్తులో నుంచి మాత్రం బయటికి రావటం లేదు. మొత్తులో నుంచి మనం బయటికి రావటం లేదు. ఒక్కసారి ఆలోచించండి సంగమా. సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఏది లేకుండా ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం. ఇంకా బోల్ టైం ఉందని అనుకుంటున్నాం. ఎలా అయినా వచ్చి తీసుకువెళ్ళిపోతాడు అనుకుంటున్నాం. ఖచ్చితంగా వస్తాను అన్నవాడు వస్తాడు, తీసుకొని వెళతాను అన్నవాడు తీసుకొని వెళతాడు. ఎవరిని? సిద్ధపడిన వారిని. కండిషన్ ఉంది అక్కడ. వస్తానన్నవాడు రాకమానడు, తీసుకొని వెళతాను అన్నవాడిని తీసుకొని వెళ్ళక మానడు. ఈ రెండు జరుగుతాయి. కానీ ఎవరిని? ఇది కండిషన్. అది వాగ్దానం ఉంది. వాగ్దానం వస్తాను అనే వాగ్దానం ఉంది, తీసుకొని వెళతాను అనే వాగ్దానం ఉంది. కానీ మధ్యలో కండిషన్ ఉంది. ఈ కండిషను బ్రేక్ చేసి ఆయన ఏం తీసుకెళ్ళడు. కండిషన్ బ్రేక్ చేయడు, మాట తప్పడు. అన్నీ చేస్తానని చెప్పిన దేవుడు ఇది కూడా అలానే చేస్తాడు. మార్పు లేనివాడు ఆయన. కండిషన్ బ్రేక్ చేయడు అసలు. కండిషన్ ఏంటి? అలంకరించుకోవాలి. ఖచ్చితంగా నీ యొక్క అంతరంగ స్వభావము అలంకరించుకోవాలి. అందుకే ఆయన అంటున్నాడు, అయ్యా నీవు ఈ భూమి మీద ఒక మొత్తులో వెళ్ళిపోయి ఏదో సంపాదించుకొని ఏదో చెయ్యాలి అనుకుంటున్నావు కదా, నీ ప్రాణాన్ని విడిచితే అది ఎవరిదవుతుంది? ఆలోచించావా? రేపు తెగులు వస్తుంది, మనుషులందరూ కూడా సమాధి చేయబడితే అది ఎవరిదవుతుంది? నువ్వు కట్టుకోవాలనుకునే మిద్దె మేడ, నువ్వు చేయాలనుకుని ఇవన్నీ కూడా ఎవరి వశంలోకి వెళ్ళిపోతాయి. దేవుని విడిచిపెట్టి దాని వైపు మొత్తులో పరిగెత్తుతున్నావు. నువ్వు వదిలిపెట్టి మొత్తులో పరిగెత్తుతున్నావు. ఎవరివి అవుతాయి అవి? రేపో మాపో ఆయన వస్తాడు, రేపో మాపో మనల్ని పిలుస్తాడు. నీ కలిగింది ఎవరిదవుతుంది? అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో ఇక్కడ మీరు ఒక్కసారి ఈ భూమి మీద మీరు కూర్చుకోవద్దు అని ఒక మాట వాడతాడు ఆయన. కూర్చుకోవద్దు అని ఎందుకు వాడుతున్నాడు? ఇల్లు కట్టుకోవద్దని కాదు, ఇవన్నీ చెయ్యొద్దు అని కాదు. అసలు దీనికన్నా విలువైన దాన్ని ముందు కట్టుకోండి. అది కట్టుకుంటూ మీరు ప్రయాసపడండి. అసలు దీన్ని వదిలేశారు, అసలు ఈ చాప్టరే వదిలేశారు. కొన్నిసార్లు కొన్ని అధ్యాయాలు కొన్ని మాటలు కష్టంగా ఉండి మనం తీయం, దాన్ని అలా క్లోజ్ చేసి ఈజీగా ఉన్న వాటి వైపు మనం వెళ్ళిపోతాం. చదవండి ఒకసారి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ధనమును కూర్చుకొనవద్దు. భలే కోపం వచ్చింది. అంటే ఏంటి ధనాన్ని కూర్చుకోవద్దా? ఏమండి పాస్టర్ గారు ఇవన్నీ చెప్తున్నారు, మీరేం ధనం కూర్చుకోలేదా? ఏం చెప్తున్నాడు ఆయన? భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేస్తాయి. చెదలు పట్టేస్తున్నాయి కదా మన డోర్లకి, విండోస్కి చెదపడుతుంది కదా. అలానే మన స్వాస్థ్యం అలా పాడైపోయింది అంట. దొంగలు కన్నము వేసి దొంగిలిస్తారు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. ధనాన్ని కూర్చుకోండి. సంగమా మెలకుగా ఉండండి. మనం ఇక్కడ వదిలి వెళ్ళిపోతాం కదా, అక్కడ కూర్చుకోండి.
ఇక్కడిది నీకెంత కావాలో అంత కూర్చుకో, తప్పులేదు. దేవుడే ఇస్తానని చెప్పాడు ఆయన. అందుకే అదే చెప్పాను, మీకేం కావాలో నాకు తెలుసు, ఆయన ఇస్తాడు. ఈరోజు ఉద్యోగం ఇచ్చింది ఆయనే, ఈరోజు నీకు సమృద్ధినిచ్చింది ఆయనే, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయనే అన్నీ ఇస్తుంది. కానీ ఇంకా నీకు మించినది కూర్చుకొనటానికి వెళ్ళి అసలైన దానికి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. నువ్వు కూర్చుకో, ఉద్యోగం చేసుకో, నువ్వు ఇల్లు కట్టుకో, నువ్వు వ్యాపారం చేసుకో, కానీ ఇంకా ఏదో కూర్చుకోవాలని నువ్వు ఆ వైపు వెళ్ళిపోయి మొత్తులోకి వెళ్ళిపోయి అసలైనది నువ్వు వెళ్ళపోయే ప్రదేశానికి నువ్వు సిద్ధపరచుకోవాలి. ఈరోజు మన గ్రామాల్లో ఏదైనా పనో ఏదైనా అవసరమో ఏదైనా ఒక పని చేయాలని నువ్వు వెళ్ళావనుకోండి, వారు అంటారు, ఈ గ్రామస్తుడు నువ్వు కాదు, నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏదో గ్రామంలోకి వెళ్ళి నేను అది ఇది అని మాట్లాడాను అనుకోండి, వారు ఏమంటారు, ఇది మీ ఊరు కాదు, మీ గ్రామం కాదు, మీరు మాట్లాడాలని మీ ఊరు వెళ్ళి మాట్లాడండి, ఇక్కడ చెల్లదు అంటారు. అదే నేను ఆల్రెడీ అక్కడ ఒక 4 ఎకరాల పొలమో ఒక ఇల్లు కట్టేసుకున్నాను అనుకోండి, నేను ఆ గ్రామంలో నిలబడి నేను మాట్లాడగలను, ఇది నా ఊరు, ఇదే నా పొలం ఇక్కడ ఉంది, నా ఐడెంటిటీ ఇక్కడ ఉంది, నా ఆధార్ కార్డు ఇక్కడ ఉంది, ఎందుకు నేను అక్కడ కూర్చుకున్నాను. ఇక్కడ కూడా పరలోకంలో మన రైట్ ఏంటో తెలుసా, ఇక్కడ ఉండగానే అక్కడ కూర్చుకో, అక్కడ సిటిజన్షిప్, ఇక్కడ ఉండగానే మన ఆస్తి అక్కడ కూర్చుకోమని చెప్తాడు. ఏమంటున్నాడు అక్కడ, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనండి, అక్కడి చిమ్మటైనను తుప్పైనను దానేమి తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలించరు. నీ ధనం ఎక్కడ ఉండునో, నీ ధనము ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం, మనసు నీ హృదయం అక్కడే ఉంటుంది. ఇందుకని ఆయన ఇక్కడేమొద్దన్నాడు, ఇది కూరిస్తే రోజు ఏంటి ఇదే ఆలోచన, రాత్రి నిద్రలు కూడా పట్టవు మనకి. పక్కంటాడు సెంటు దొంగిలించాడు, ఇది పట్టుకెళ్ళిపోయాడు, మన దాంట్లో ఏ రాయి పాతాడో, ఇది ఎటు వెళ్ళిపోయిందో, అసలు మొత్తం లేచిన కానించి సాయంత్రం వరకు నలుగురు కలిస్తే ఇదే డిస్కషన్. ఏంటి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి, బంగారం అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది, తగ్గిందంట కదా పెరిగిందంట కదా. ఏం చేస్తాను చెప్పండి. ఆయన అంటున్నాడు, ఇక్కడ ఎంత కావాలో అంత తీసుకో, అక్కడ కూర్చుకో, ఎవరు కన్నమేయరు. హ్యాపీగా మనం అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ మన స్వాస్థ్యం అక్కడ ఉంటుందండి. ఇక్కడ సిద్ధపడేవారు ఏం చేస్తారో తెలుసా, ఇక్కడ సిద్ధపరచుకోరు, అక్కడ సిద్ధపరచుకుంటారు. దాని కొరకు ప్రయాసపడండి. చక్కగా హృదయ అంతరంగ అలంకరణని మీరు అలంకరించుకోండి అని చెప్పాడు. అందుకే మన బైబిల్లో చదువుకున్నప్పుడు బుద్ధి లేని కన్యకులు, బుద్ధి కలిగిన కన్యకులు అని మనం చాలా సందర్భంలో ఈ సందర్భాన్ని చదివాం. ఎందుకు దేవుడు బుద్ధి లేని వారు బుద్ధి కలిగిన వారు అని ఎందుకు రాశారో మనం ఆలోచించామా? చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 25:1. మత్తయి సువార్త 25:1. పరలోక రాజ్యము తన దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉంది. వీరు దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి వెళ్తున్నారు. పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది? ఇప్పుడు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనటానికి వెళుతుంది. దీపాలు వెలిగించుకున్నారు, చక్కగా ఆత్మీయ దీపం వెలిగించబడింది. వెలిగించబడిన వారు పెళ్లి కుమార్తె సంఘం. ఇది వీరందరూ కూడా పెళ్లి కుమారుని ఎదుర్కొనటానికి వీరు బయలుదేరారంట. వీరిలో ఐదుగురు బుద్ధి లేనివారు, ఐదుగురు బుద్ధి కలిగిన వారు. వీరందరిని ఏమన్నాడు? కన్యకలు. అందరూ కన్యకలే, అందరూ కూడా వివాహానికి యోగ్యులే. వివాహం చేసుకునటానికి ఒక సర్టిఫికేట్ సంపాదించుకున్నారు, వయసు వచ్చిన వారి వివాహానికి. అందరూ కన్యకలే. కానీ ఈ 10 మంది కన్యకలు అంటే ఒక సంపూర్ణతను చూపిస్తుంది. ఈరోజు మనకున్న గుంపులో 50% ఎలాగా, 50% అలాగా.
50% అంట బుద్ధి కలిగిన వారు ఉన్నారంట, మిగిలిన 50% బుద్ధి లేని వారు. అందుకే 5 వారు 5 వీరు అని చెప్తున్నాడు ప్రభు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అది వీరంట దివిటీలు అయితే పట్టుకున్నారు కానీ తనతో సిద్ధపరుచుకొని నూనెని వారు తీసుకొని వెళ్ళలేదు. మరో గుంపు బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా తన దివిటీలు పట్టుకున్నారు, దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని వెళ్ళారు. వీరేమన్నా సిద్ధపరచుకొని నూనెను కూడా పట్టుకు వెళ్ళారు, వారు దివిటీలు పట్టుకొని వెళ్ళారు. పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు, అందరూ కూడా నిద్రపోయారు. అందరూ ఏం చేశారు? నిద్రపోయారు. అర్ధరాత్రి ఏం చేశారంటే అందరూ నిద్రపోయారు. అందరూ కూడా కన్యకలే, అందరూ కూడా దీపాలు వెలిగించబడ్డాయి, అందరూ కూడా దీపాలు పట్టుకున్నారు. బుద్ధి కలిగిన 5 అయితే దానితో సిద్ధిలో నూనె కూడా ఇది ఎప్పుడు కూడా ఆగిపోకూడదని అన్ని ముందుగా ప్రిపేర్ అయిపోయారు. వారు అప్పటికప్పుడు వెలిగించుకొని వారు సిద్ధపడ్డారు. అయితే ఆయన పెళ్లి కుమారుడు ఆలస్యము చేశాడంట. ఆలస్యం చేసేసరికి ఏమైంది? ఈరోజు కూడా చూడండి, తొలి దినాల్లో మనం రక్షణ పొందుకున్నప్పుడు మంచి ఉద్యోగంగా ఉంటాం ప్రభు కొరకు. ఈ దినాలు గడిచేసరికి వస్తాడులే అన్నీ మనకు అర్థమైపోతాయి కదా, ఇప్పుడే కదా ఆయన వచ్చేది, ఇంకా టైం ఉంటుంది అనగానే మనం కూడా ఏం చేస్తాం? నిద్రపోతాం, అశ్రద్ధ చేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. ఎంతమంది ఉన్నావో తెలుసా నిర్లక్ష్యము? వస్తాడులే, ఏంది రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, భయంతో ఉండేవారు ఎంతమంది చెప్పండి? నిజంగా ఉందా భయం? లేదు. ఏంది ఒకవేళ రాత్రి వస్తే ఏంటి, ఏంది ఈ వారంలో వస్తాడేమో, ఏంది నేను సిద్ధపడలేదు, ఒకవేళ వస్తే మరి నేను సిద్ధపడకపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నామా? ఉందా భయం? నిజం చెప్పండి, ఆ భయం ఉందా? ఆ భయం లేదు మనకి. రక్షణ పొందుకున్నప్పుడైతే ప్రభు కొరకు అది చేయాలి అలా నీళ్ళు కూడా అందరు డ్యూటీలు పట్టుకొని కంగారు పడ్డారు, దేవుడి దగ్గరికి వచ్చారంట. మళ్ళాళ్ళు లేట్ అయ్యేసరికి మనం ఎలా అశ్రద్ధ చేశామో, నిర్లక్ష్యం చేశామో అందరూ కూడా పొనుకున్నారంట. ఆ 10 మంది అంటే పెళ్లి కుమార్తె నిద్రపోయింది. ఎవరు? పెళ్లి కుమార్తె నిద్రపోయింది. ఇంకా అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొనటానికి రండి అని కేక వినపడిను. ఇదిగో పెళ్లి కుమారుడు అని కేక వినపడిందంట. ఆ కేక సంఘానికి ఒక హెచ్చరికిస్తూనే ఉంది. 10 మంది నిద్రలో ఉన్న వారికి హెచ్చరిస్తుంది. పెళ్లి కుమార్తెకు ఒక హెచ్చరిక, ఇదిగో పెళ్లి కుమారుడు. ఈరోజు ఆ స్వరం ఈరోజు మన మేలు కొలుపుతుంది. ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే టకటకటకడే లేచారంట. ఈరోజు మనకు కూడా ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే ఏంటి మన వస్త్రాలే, మనం ఏం ధరించుకున్నాం, అసలు మనకేంటి? ఈరోజు స్వరం వస్తున్నప్పుడు అసలు ఎంత సిద్ధపడ్డాం మనం, అసలు ఏంటి మనం ఏం అలంకరించుకున్నాం? వారి గుండెల్లో అదిగో పెళ్లి కుమారుడు అనగానే హడావుడిగా నిద్ర లేచారంట. ఒక స్వరం ఏమన్నప్పుడు, ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనటానికి మీరు రండి, ఆయన ఎదుర్కొని మీరు వచ్చి, ఇదిగో వస్తున్నాడు పెళ్లి కుమారుడు, మనం ఎదురు వెళ్ళాలి, సంఘం ఎదుర్కోవాలి ఆయన్ని, రండి అనగానే 10 మంది నిద్రపోతున్న కన్యకులు అంటే పెళ్లి కుమార్తె నిద్రలేచింది, సంఘం నిద్రలేచింది. ఆ కన్యకలందరూ అందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. దివిటీలని మరలా చక్కపరుచుకున్నారు. కానీ బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోతున్నాయి. లేదు, వారిలో ఆ సిద్ధపాటు సరిగా లేదు. ఈరోజు మీరు గ్రహించండి, మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఉండగానే నువ్వు ధనాన్ని సమకూర్చుకో. ఇక్కడ ఉండగానే ఈ బుద్ధి కలిగిన వారు సమకూర్చుకున్నారంట. అక్కడ ఈ స్థితిలో నూనె అయిపోకుండా వారు ముందుగానే ఆ సత్క్రియలోనే ఆ నూనెని సిద్ధపరచుకున్నారంటే వారు బుద్ధి లేని వారు సిద్ధపరచుకోలేదంట.
ఈరోజు కూడా అదిగో వస్తున్నాడు అని ఒకవేళ ఈ రాత్రి వినపడితే ఏం చేస్తావు? ఏమని ఆయన ముందుకు వెళ్తావు? ఎలా ఎదుర్కొందామని వెళ్తున్నావు? ఆయన ఎదుర్కొనడానికి దీపం వెలిగి ఉందా? ఒకప్పుడు వెలిగింపబడిన దీపం ఏ పరిస్థితిలో ఉంది? అందుకే ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద ఉండగానే నువ్వు ఇక్కడ ధనాన్ని సంపాదించుకోవటానికి నువ్వు టైం దాని మీద స్పెండ్ చేయటం కాదు, ఇదిగో పరలోకంలో నువ్వు కూర్చుకో. వీళ్ళు కూర్చుకున్నారు, బుద్ధి కలిగిన వారు. వారు ముందుగానే సిద్ధపరుచుకున్నారు కనుక ఇదిగో వారు సిద్ధిలో సమృద్ధిగా నూనె ఉంది. అయిపోలేదు, ఆల్రెడీ కూర్చుకున్నారు. కావాల్సిందంతా కూర్చుకున్నారు వారు. ఆ సిద్ధిలో నూనె అయిపోలేదు. అందుకే వారు ఉన్నారంటే బుద్ధి లేని వారు, అయిపోయిందంట, నూనె లేదయ్యా మా దగ్గర, వెళ్ళి నీవు అమ్మవారు మీ నూనెలో మాకు కొంచెం అది వీళ్ళని అడిగారంట, నీదేమని ఇస్తావా? ఈరోజు ఎవరి భక్తి వారిదే, నువ్వు షేర్ చేయటానికి వీల్లేదమ్మా. అయ్యా నా పిల్లాడు ఏదో తెలివి తక్కువగా నిన్ను అమ్ముకోకుండా ఇష్టానుసారంగా జీవించాడయ్యా, నాది కొంచెం మా అబ్బాయికి ఇవ్వమంటే ఇస్తాడా? ఇది ట్రాన్స్ఫర్ అవ్వదు. ఆస్తి నువ్వు ఒకవేళ ఇస్తున్నావేమో, అది చెల్లుబాటు అయిద్దేమో, ఇది చెల్లుబాటు కాదు. మా పిల్లాడు ఎలాడిపోయాడు, అయ్యా నాది కొంచెం ఇస్తానంటే కుదరదు ఇక్కడ. అలా ఉంటే ఏం చేసేవారు? అందరం కూడా మనదేదో షేర్ చేయాలి, మనం ఒక్కడమే ఆహుతి అయిపోయేవారు ఆ పరిస్థితుల కొరకు. ఇది చల్లదు, ఎవరిది వారిదే, ఎవరి రక్షణ వారిదే. ఈ భూమి మీద ఉన్న ఆస్తులని పిల్లలకి వారసత్వంగా నువ్వు ఇస్తావు, పరలోకాన్ని నువ్వు ఇవ్వలేవు. పరలోకంలో కూర్చుకోవడానికి నీవు కూర్చుకోగలవు, నీ పిల్లల కొరకు నువ్వేం కూర్చోలేవు అక్కడ. ఇది వ్యక్తిగతమైంది. ఇది ఎంత ప్రయాసని ఒకసారి ఆలోచించండి, ఎంత ప్రయాస. మన పిల్లల కొరకు రాత్రింబగళ్ళు చెమటోర్చి కన్నీరు కార్చి ఎంతో కూడగడుతున్నాం. రేపు అవి వారిని కాపాడుతాయా? వాళ్ళని రక్షిస్తాయా? వారి భయములో వారికి ధైర్యాన్ని ఇస్తాయా? జరగబోయే రేపు ప్రళయములో, నోహు టైంలో జరిగిన ప్రళయం లాంటి ప్రళయంలో కేకలు వేస్తే వాళ్ళ ఆస్తి వారికి అక్కర వచ్చిందా? ఏది రాదండి. సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని వర్షం కురిపిస్తున్నప్పుడు వాళ్ళ ఆస్తి దేనికి, వాళ్ళ బంగారం దేనికి, వాళ్ళకున్నవి ఏమైపోయాయి? అదను ఏవి కాపాడవండి. ఈరోజు మనం ఒక ఖచ్చితంగా ప్రభువులో నడిస్తే మన పిల్లలు కూడా నడుస్తారు. ఖచ్చితంగా మన మార్గంలో నడిస్తే మన పిల్లలకు ఆ మార్గం చూపిస్తాం. అందుకే మన మనసంతా వాటి మీద ఉంటుంది కనుక మా పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి అదే వైపు ప్రోత్సహిస్తాం. వెళ్ళమ్మా చదువుకో, ఆ ఉద్యోగం చేయి, అది కోచింగ్ చేసుకో, పర్లేదు 4 రోజులు మందిరం రాకపోయినా పర్లేదు, ఎగ్జామ్స్ ఉన్నాయా ఇంటి దగ్గర చదువుకో, చర్చికి రాకపోయినా పర్లా. ఏం ప్రోత్సహిస్తాం మనం? చూడు, మనకు తెలియకుండా అసలు ఇది ఒక ఆత్మీయ జీవితంలో ఎదిగే క్రైస్తవుడు చేస్తున్న పెద్ద తప్పు అండి ఇది. అని చెబుట్లా మనసంతా వాటి మీదే ఉంటుందంట. మనం అదే ప్రోత్సహిస్తాం పిల్లల్ని, అదే ప్రోత్సహిస్తాం. ఉదయం లేచింది గారించి ఉదయాన్నే లేచాడా, చదువు అమ్మ గబాలు చదువు, ముందు ప్రార్థన చేసుకో, టైం వేస్ట్, చదువుకోబో, ఎగ్జామ్కి వెళ్ళిపో. అసలు దేనికి వాళ్ళు ప్రెజర్ చేస్తున్నావు? ఏమి నేర్పుతున్నావు? ఆస్తి గురించి, డబ్బు గురించి, అంతస్తు గురించి నేర్పుతున్నామే. అయ్యా ఇది నశించిపోతుంది, శాశ్వతమైనది అది ఉంది, దీనితో పాటు ముఖ్యంగా దాన్ని గుర్తుపెట్టుకో అని పిల్లలకి మనం నేర్పుతున్నామండి. పిల్లలకి తెలియదు, మనకి తెలియదు, మన పిల్లలకి తెలియదు. ఇది మనకి తెలియదండి ఇది. అందుకే ఎప్పుడు మనకి ఏది తెలుసో దాని వైపు పిల్లలు నడిపిస్తున్నాం. ఇన్ని సంవత్సరాలైంది దేవాలయానికి వచ్చి, ఈ విధంగా దేవుడు ఇన్ని ఉపదేశాలు ఇచ్చాడు, ఏమి నేర్పుతున్నాం? మనం ఏమి నేర్చుకుంటున్నామండి? బుద్ధి లేని వారిగా ఉన్నామో, బుద్ధి కలిగిన వారిగా ఉన్నామో మనమే చెక్ చేసుకోవాలి. దేవుడికే తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఇది ఎంతో ఉందని ధైర్యం, ఎంతో ఉందని అహంకారం, ఎంతో ఉంది, ఏం కాదు. కోవిడ్ అప్పుడు చూపించాడు, ఏమైద్దో ఏమవ్వదో చెప్పాను కదా లాస్ట్ టైం. ఒక ట్రయల్ వర్షనే అని చెప్పాను మీకు. అది దేశాల్లో వస్తున్న భయంకరమైనవి మన దగ్గరికి రావటానికి పెద్ద టైం ఏం తీసుకోకూడదు. ఏమీ పనికిరావు. అందరికీ పొలాలు ఉన్నాయి, అందరికీ డబ్బు ఉంది, కానీ తినటానికి ఆ దినాల్లోనే తినటానికి కూడా తిండి లేదంట. పొలాలు, బంగారం ఏమీ పనికిరాలేదు. పిల్లలు కోసుకొని తినే పరిస్థితికి వచ్చేసారు అక్కడ. ఈరోజు మీరు గమనించండి, మన పిల్లలకి మనం ఏ ఫీడింగ్ ఇస్తున్నామో తెలిస్తే
మనం ఎలాంటి వారు మనకు అర్థమవుతుంది. నిజంగా అవన్నీ పిల్లలకి చెప్పటం మంచిదే, కానీ అంతకన్నా శ్రేష్టమైనది ఒకటి ఉంది అని అది ఆత్మీయులు మాత్రమే వాళ్ళ పిల్లలకి ఆ మార్గాన్ని చూపించగలరు. ఇవన్నీ అందరూ చూపించేవే, కానీ ఒక ఆత్మీయ స్థితిలోనికి నడిపించగలిగేది ఆ తల్లిదండ్రులే, ఆ ఆత్మీయులు మాత్రమే చేయగలరు. అది దీనిలాగా సులువుగా దొరికేది కాదు. అందుకే కేక వినిపించిందంట, ఇదిగో వీరు ఆల్రెడీ అక్కడ సిద్ధపరుచుకున్నారు. ఎంత ధైర్యమో తెలుసా? ఇక్కడుండి మంచి నీతి క్రియలు, సత్క్రియలు ఇవన్నీ మనం సిద్ధపరచుకోవాలి. అందుకే మన ప్రకటన గ్రంథంలో చదివినప్పుడు వారికి ఎలాంటి వస్త్రాలు ధరింపచేస్తారో కూడా రాసుకుంటూ వచ్చాడు. అక్కడ ఏం చదివాం మనం? ఆ భార్య, ప్రభు యొక్క భార్య అంటే పెళ్లి కుమార్తె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమును అయిన సన్నని నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు అనే పరిశుద్ధమైన వస్త్రాలు ఆ పెళ్లి కుమార్తెకి అలంకరిస్తారంట. అర్థమవుతుందా మీకు? మన గుడారమైన జాగ్రత్తగా నా వైపు చూడు, ఒక్క మాట నేను ముగించి వేస్తాను, టైం అయిపోయింది. మన గుడారమైన ఈ నివాసము, మన నివాసం ఏది? ఇప్పుడు దీనిలో నివసిస్తున్నాం, ఈ శరీరంలో నివసిస్తున్నాం. మనం అంటే ఈ శరీరం అనుకున్నారు, ఇది కాదు, లోపలున్న ఆత్మ మనం అంటే. మనము ఈ భూమి మీద మన గుడారమైన మన గుడారము ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఈ గుడారం. అమ్మా, ఇప్పుడు ఈ గుడారం ఉంది కదా, ఈ భూమి మీద ఉన్నంత కాలమే ఇది. ఈ భూమిని విడిచిపెట్టగానే ఈ గుడారాన్ని ఇక్కడే విడిచిపెట్టేసేస్తాం. పాము కానీ అదేదో వదిలిపెట్టేసి బయటికి వెళ్ళిపోయింది కదా, అలానే ఈ గుడారాన్ని చదువుదాం. ఇప్పుడు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోతుంది. ఈ ఇల్లు 70-80 సంవత్సరాల చేత ఇలా శిథిలమైపోతాయో గృహాలు, ఇది కూడా శిథిలమైపోతుంది అని చెప్తున్నాడు. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నిత్యమైన ఆ నివాసము పరలోకమందు మనకున్నది. ఎప్పుడుంటుందో తెలుసా? నీవు సత్క్రియల ద్వారా నీ ధనాన్ని అక్కడ కూర్చుకుంటే నీకు దేవుడు అక్కడంట ఇదిగో ఒక ఏం సిద్ధపరుస్తున్నాడు? ఒక నివాసం అంటే ఇది పెద్ద బంగళా కట్టేసి నీ కొరకు ఎదురు చూడటం కాదు. మనం దిగంబరులం కాక ఈ దేహాన్ని విడిచిపెట్టగానే ఈ ఆత్మని ధరించుకొనటానికి పరలోకము నుండి చెప్తున్నాడు, సన్నని నార వస్త్రాలు. అది నీతి క్రియలు అని చెప్పాడు కదా. మనం చేసే ఈ నీతి క్రియలన్నీ కూడా అవి ఒక మహిమ శరీరంగా వచ్చి మనల్ని ధరించుకుంటుంది. ఇది సంపాదించుకోకపోతే దిగంబరులుగా ఉంటాం. మనం ఈ వస్త్రాలు లేకపోతే ఎలా దిగంబరులుగా ఉంటామో, రేపు ఈ శరీరం పోగానే ఆత్మ దిగంబరంగా ఉండదంట. ఆ ఆత్మ మీద పరలోకము నుండి నువ్వు సిద్ధపరుచుకున్నావు కదా, నీ సత్క్రియలు, నీ నీతి క్రియల ద్వారా పరలోకంలో ఒక నిధిని సంపాదించావు. అది ఒక మహిమ శరీరంగా వచ్చి మన ఈ ఆత్మ మీద ధరించుకుంటుంది. ఇది సంపాదించుకుందాం, లేదా ప్రభు రాకడలో మనం ముందుకు వెళ్ళలేమండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇదిగో పెళ్లి కుమారుడు అనగానే ఇదిగో అందరూ లేచారంట, కన్యకలు. పెళ్లి కుమార్తె లేచింది, అందరూ కూడా సిద్ధపరుచుకున్నారు. వీరు అప్పటి వరకే లెగిసిన తర్వాత ఎంత సమయం పట్టిద్దండి. ఇప్పుడు చెప్పారనుకోండి, అమ్మ ప్రభు వస్తున్నాడు అని కేక వినపడింది అనుకోండి, ఏది ఇప్పటికి ఏం సర్దుకుంటానికి ఏమన్నా లగేజీయా, క్యారీ బ్యాగ్గా, బట్టల బ్యాగ్గా? ఏంటి వస్తున్నాడు అంటే ఏం సిద్ధపడతావు నువ్వు చెప్పు? నేను మంచి కొత్త బట్టలు 4 పెట్టుకొని బ్యాగులో, ఈ సిద్ధపాటు కాదు కదా. ఇప్పుడు స్వరం వినపడితే ఎలా సిద్ధపడతావు నువ్వు చెప్పు? అక్కడ స్వరం వినపడగానే వీళ్ళు హడావుడి చేస్తున్నారు. ఏం సిద్ధపడతారు బుద్ధి లేని వాళ్ళు సిద్ధపడిన వారు ఉన్నారు, ఠక్మని లేచారు, ఆయన ఎదుర్కొన్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. నువ్వు ఇప్పుడు పిలిచారనుకోండి, ఏం సిద్ధపడతావు? మనకేం తెలుసు? బ్యాగులో బట్టలు పెట్టుకోవడం తెలుసు. ఏం తెలుసు అండి సిద్ధపడటం? క్యారేజీలో తినడానికి ఏదైనా పెట్టుకోవడం తెలుసు. ఇవే మనకు తెలిసేది.
ఇప్పుడు ఆయన వస్తున్నాడని హడావుడికి నువ్వు బ్యాగ్ వస్తున్నాడు, అప్పుడు తెలియదు అసలు ఏం సిద్ధపడాలో మనకు తెలియదు. నిజంగా ఈ స్వరం వినపడింది అనుకోండి, అది వస్తున్నాడంట ప్రభు అని, అసలు ఏం సిద్ధపడాలో సంఘానికి తెలుసా? ట్రాలీ బ్యాగ్గా మామూలు బ్యాగ్గా ఎన్ని పడతాయి అన్నీ ఒకేసారి పొట్టుకెళ్ళటానికి? ఈ హడావుడిలో ఉంటావు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడవలసిన వారు ఏం సిద్ధపడుకున్నారు, సిద్ధపడి ఉన్నారు కనుక వారితో వెళ్తారు. వీళ్ళు హడావుడిగా చూసేసరికి తలుపు అంటే వేయబడిందంట. వీళ్ళు పిలిచారంట, అయ్యా మాకు కూడా తలుపు తీయ్యా అని అడిగారంట. ఆయన అంటాడంట, మీరెవరో మిమ్మల్ని ఎరగను అనే గుంపులో కాకుండా, ఇదిగో బల నమ్మకమైన నా దాసురాల నా దాసుడా అని ప్రభు మనందరినీ చేర్చుకునే విధంగా మంచిగా మంచి సత్క్రియలతో మనం అలంకరింపబడదాం. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.